ఎందుకో తెలియదు మార్నింగ్ లేవగానే బాల్కనీలోకొచ్చి అలా డి విటమిన్ కోసం సన్‌లైట్ కిందకి రావాలనిపిస్తుంది. 2 డేస్ నుంచి అలవాటయింది గదా! అండ్ తర్వాత ఆఫీస్‌లో కూడా డే మొత్తం యాక్టివ్‌గా ఉంటున్నా. ఈ డి విటమిన్ వల్లే అనుకుంటా. బావుంది అలవాటైతే చేసుకోవాలి ఇంక నుంచి. ఇంకా మంచిగా సాంగ్స్ పెట్టుకొని బాత్ చేసి రెడీ అయితే వచ్చేసాం. చూస్తే నా ఫోన్ అయితే పడిపోయింది సడెన్‌గా. ఇంకా భయపడి సచ్చా ఒక్కసారిగా. ఎందుకంటే ఐఫోన్ 11 కింద పడి పోగొట్టినా, 13 పోగొట్టినా అండ్ ఇది 16 ఇది కూడా పోతే ఇంక అంతే మళ్ళీ ఇంట్లో చెక్కేస్తారు. ఇంకా మళ్ళీ ఆఫీస్‌కి రెడీ అయిపోయి బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకొని బెడ్ అంతా సర్దేసి ఆఫీస్‌కైతే రెడీ అయిపోయాం. ఇంకా మళ్ళీ దారిలో టెంపుల్ ఉంటే ఇంకా టెంపుల్ విజిట్ చేసి కాసేపు అలా టెంపుల్‌లో ఉండి ఇంకా మళ్ళీ ఆఫీస్‌కైతే స్టార్ట్ అయిపోయా. ఇంకా ఆఫీస్‌కి పోయిందే లేట్ అంటే ఇంక ఇక్కడ చూస్తే లిఫ్ట్ ఏమో వచ్చింది. బట్ లిఫ్ట్ అయితే స్టక్ అయిపోయింది. సో, ఇక్కడ అసలు 15 మినిట్స్ దాకా లేట్ అనమాట. ఆఫీస్‌కి 10:15కి పోతే 10:30 అయిపోయింది పోయేసరికి. ఇంకా పోయి కాసేపు అలా ఉండి ఇంక ఈరోజు మనం బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఏమైనా స్నాక్స్ తిందామని బేకరీకి అయితే వచ్చేసాం. ఇంకా మళ్ళీ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అండ్ లంచ్ బ్రేక్ నీట్‌గా లంచ్ అయితే తినేసి ఇంకా కాసేపు అలా గేమ్స్ ఆడుతూ చిల్ అవుతూ నిన్నాం. మళ్ళీ ఇంకా వర్క్ అంతా ఫినిష్ అయిపోయాక ఇంకా మళ్ళీ టైంకి లాగౌట్ చేసేయాలి కదా! టైంకి లాగిన్ చేయకపోయినా లాగౌట్ అయితే పక్కా చేయాలి. ఇంకా లాగౌట్ ముందు అలా కాసేపు టైం ఉంటే ఇంకో 10 మినిట్స్ కాఫీ తాగి టైమ్ పాస్ చేస్తూ మళ్ళీ లాగౌట్ అయితే చేసి వచ్చేసా ఇంటికి. ఇంకా ఇంటికి రాగానే మనము ఇల్లు మార్చి ఒక 3 డేస్ అయింది. సో, ఫస్ట్ డే క్లీన్ చేసాం. ఇంకా 3 డేస్ అయింది కాబట్టి ఇంక మళ్ళీ చెత్త అంతా క్లీన్ చేసేసా. ఇంక నిన్న నైట్ మనం బట్టలు ఆరేసాం. పోయి తీసుకురావాలి. తీసుకొచ్చేసి ఇంక డిన్నర్ అయితే తినేసా. ఇంక డిన్నర్ తినేసాక బయట బాల్కనీలో వచ్చి చూస్తే మూన్‌లైట్ అయితే చాలా బాగా కనిపించింది. ఇంక సరే అలా నడుచుకుంటూ పోదాం అని చెప్పి టీ హౌస్ దగ్గరికైతే వచ్చా. ఈరోజు ఏం తాగొద్దు, టీ వద్దు, ఏమొద్దు ఎందుకంటే నైట్ టీ తాగడం వల్ల నిన్న 3 వరకు నిద్రే పట్టలేదు. బట్ కాఫీ అయితే తాగా ఈరోజు. సో, అది మరి గుడ్ నైట్.